హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకటేశ్వర మోటార్స్. నేను మీ శివకృష్ణ అంబటి. మీరు ఇస్తున్న ఈ సపోర్ట్కి అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అనమాట. సో ఎవరైతే మన వీడియో చూస్తున్నారో వాళ్ళు కూడా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ అనేది ఆన్లో పెట్టుకోండి. సో ఎందుకంటే మన ఎవ్రీడే 5 to 6 o'clock మధ్యలో ఒక మంచి కార్తో మేము ముందుకు వస్తాం అనమాట. అది ఒక స్మాల్ కార్ నుంచి ప్రీమియం కార్ దాకా. సో ఈరోజు ఏంటంటే మీకోసం నేను ప్రీమియం ఎస్యూవీలో డీజిల్ ఆటోమేటిక్ తీసుకొచ్చాను అనమాట. అది కూడా 4x4లో. సో వెహికల్ సంబంధించిన డీటెయిల్స్ చూసుకుంటే ఇది 2022 థర్డ్ మంత్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ 2022 11th మంత్ రిజిస్ట్రేషన్ జీప్ కంపాస్ ఎస్ ఆప్షనల్ డీజిల్ ఆటోమేటిక్ వెహికల్ అనమాట. అది కూడా 4x4లో. సో వెహికల్ సంబంధించిన హైలైట్స్ చూసుకుంటే సో ఈ వెహికల్కి వచ్చేసి ఏంటంటే నెక్స్ట్ ఇయర్ జూలై వరకు ఇన్సూరెన్స్ అనేది అవైలబుల్ ఉంది. అండ్ వెహికల్ కూడా వారంటీ కూడా 2027 వరకు కాంప్రిహెన్సివ్ వారంటీ ఉందన్నమాట. మేజర్ పార్ట్స్ అన్ని కూడా కవర్ అవుతాయి అందులో. మీరు సపరేట్గా వారంటీ తీసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ వెహికల్ కూడా వచ్చేసి ఏంటంటే టాప్ ఎండ్ మోడల్ అనమాట. మీకు దీంట్లో వచ్చేసి ఏంటంటే డ్యూయల్ టోన్ వెహికల్ అండ్ రెడ్ అండ్ బ్లాక్ ఉంటుంది. అండ్ దాంతోపాటు ఫుల్ పానోరామిక్ సన్ రూఫ్ ఉంది. పుష్ స్టార్ట్ బటన్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ డీజిల్ ఆటోమేటిక్ అనమాట. సో టైర్స్ కానీ అన్ని కూడా ఇంటాక్ట్ ఉన్నాయి అనమాట. సో వెహికల్ సంబంధించిన ఎక్స్టీరియర్స్ అండ్ ఇంటీరియర్స్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రంట్ పొజిషన్లో మీరు ఇక్కడ చూసుకోండి. సో ఇక్కడ మనకు ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ డే టైమ్ రన్నింగ్ లైట్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి. అండ్ దాంతోపాటు మీకు ఫాగ్ ల్యాంప్ కూడా అవైలబుల్ ఉంది, చూసుకోండి. అండ్ మీకు ఇక్కడ ఫ్రంట్ చిన్న బంపర్స్ కి చిన్న చిన్న స్క్రాచెస్ అండ్ ఫెండర్ పైన కూడా చిన్న చిన్న స్క్రాచెస్ తో పాటు లైట్ గా పెయింట్ కూడా వెళ్ళింది. సో ఇది మీరు చెక్ చేసుకోవచ్చు. షోరూమ్ నుంచి ఒరిజినల్ అండ్ సార్ మొత్తం కంప్లీట్ షోరూమ్ నుంచి సర్వీస్ చేయించారు. బ్రిడ్స్టోన్ టైర్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి. అండ్ అందులో వచ్చేసి టైర్ సైజ్ 255 ఆరియంటెడ్ అనమాట. అప్ టు 80% వరకు టైర్ కండిషన్ ఉంది. అండ్ దాంతోపాటు మీకు ఇక్కడ చూసుకోండి 3 keyless అండ్ ఇది 360 degrees కెమెరా. అండ్ దాంతోపాటు మీకు ఇక్కడ ఓవర్వియన్స్ అనేది డ్యూయల్ టోన్ ఉన్నాయి. అండ్ కీలెస్ ఎంట్రీ కూడా ఉంది. దాంతోపాటు రైట్ సైడ్ డోర్ ఒరిజినల్ ఉంది. సో ఇంటీరియర్స్ కూడా మీరు చూసుకోండి. సో ఎలక్ట్రానిక్ అడ్జస్ట్మెంట్ సీట్స్, లెదర్ సీట్ కవర్స్, టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్, క్రూజ్ కంట్రోల్, కంప్లీట్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండ్ స్టీరింగ్ టిల్టబిలిటీ. సో ఎవ్రీథింగ్ అన్ని ఎలక్ట్రానిక్ పార్క్ బ్రేక్ అసిస్ట్. అండ్ దాంతోపాటు కిలోమీటర్స్ వైజ్ చూసుకుంటే 47,000 kilometers మాత్రమే తిరిగింది. అది కూడా పిన్ టు పిన్ షోరూమ్ ట్రాక్ అండ్ షోరూమ్ నుంచి సింగిల్ ఓనర్. అండ్ వెహికల్ సంబంధించిన బ్యాక్ సైడ్ కూడా చూడండి. దాంతోపాటు మీకు ఫుల్ పానోరామిక్ సన్ రూఫ్ కూడా చూపిస్తున్నాను చూడండి. చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. అండ్ దాంతోపాటు మీకు ఎలక్ట్రానిక్ టైల్ గేట్ కూడా అవైలబుల్ ఉందన్నమాట. సో ఎలక్ట్రానిక్ టైల్ గేట్ కూడా మీకు బ్యాక్ సైడ్ అది చూసుకోండి. అండ్ దాంతోపాటు మీకు ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా చూసుకోండి. బ్యాక్ సైడ్ లో ఎక్కడ కూడా స్క్రాచెస్ లేవు. అండ్ దాంతోపాటు ఎలక్ట్రానిక్ టైల్ గేట్. సో ఎలక్ట్రానిక్ టైల్ గేట్ అనేది ఉందన్నమాట. సో ఆల్మోస్ట్ 400 to 500 liters బూట్ స్పేస్ ఉంది. అండ్ స్పీకర్స్ కూడా బ్యాక్ సైడ్ లో అవైలబుల్ ఉన్నాయన్నమాట. అండ్ దాంతోపాటు క్వార్టర్ ప్యానల్ ఒరిజినల్ ఉంది. గ్లాసెస్ కూడా అన్ని ఒరిజినల్ ఉన్నాయి. బ్లాక్ డిక్కీ కూడా ఒరిజినల్ కండిషన్ లో ఉంది. అండ్ మీరు ఇక్కడ చూసుకుంటే సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో కూడా మీరు చూసుకోండి. సో మనం ప్రతి వీడియోలో కూడా మనం చూపిస్తాం కదా టాప్ పొజిషన్. సో టాప్ పొజిషన్ కూడా చూడండి. సో ఫుల్ పానోరామిక్ సన్ రూఫ్, ఎక్కడ కూడా యాక్సిడెంటల్ మాత్రం కాలేదు. అండ్ షార్పింగ్ యాంటీనా కూడా ఉంది. అండ్ మనం ప్రతి వీడియోలో కూడా చూపిస్తాం రోబోటిక్ పంచెస్. సో ఈ వెహికల్ కూడా చూపిస్తాను, బట్ ఇది ఇంటిగ్రేటెడ్ ఉంది సో చూపించలేము. సో లెఫ్ట్ సైడ్ కూడా ఒక్కసారి చూసుకోండి. సో లెఫ్ట్ సైడ్ కూడా మనకి ఎలక్ట్రానిక్ అడ్జస్ట్మెంట్ సీట్ ఉంటుంది. అండ్ వెహికల్ సంబంధించిన ఇన్సూరెన్స్ వచ్చేసి నెక్స్ట్ ఇయర్ జూలై వరకు ఇన్సూరెన్స్ అనేది అవైలబుల్ ఉంది. వెహికల్ సంబంధించిన ఫైనాన్స్ వచ్చేసి ఏంటంటే అప్ టు 95 to 100% వరకు మీకు ఫైనాన్స్ చేపిస్తారు. మీకు సిబిల్ బాగుంటే, సిబిల్ బాగాలేని వాళ్ళు కూడా డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళకు కూడా నేను ప్రైవేట్ ఫైనాన్స్ చేపిస్తాను అనమాట. సో ఎవరికైతే ఓనర్స్ కానీ ఓనర్స్ గ్యారంటర్ ఉంటే వాళ్ళకి ప్రైవేట్ ఫైనాన్స్ చేపిస్తాను. సో మన ఆఫీస్ లొకేషన్ వచ్చేసి 100 feet రోడ్, మాదాపూర్, బిసెట్, పంచగట్ట, దోశ ఉంటుంది. సో మీరు ఎవరైనా ఈ వెహికల్ ఇంట్రెస్టెడ్ ఉంటే మాత్రం నా మొబైల్ నెంబర్ అందులో మెన్షన్ చేసి ఉంటుంది. మీరు కాల్ చేస్తే సార్ ఒక 1 hour 1.5 hour మన ఆఫీస్కి తీసుకొస్తా అన్నారు. సో ఎందుకంటే పార్క్ అండ్ సేల్ చేయట్లేదు సార్, కొంచెం వెహికల్ కూడా అక్కడిక్కడ తిరుగుతూ ఉంటారు అనమాట. సో వెహికల్ వచ్చేసి 47,000 kilometers మాత్రమే తిరిగింది. షోరూమ్ నుంచి సింగిల్ ఓనర్ అనమాట. సో ఈ వెహికల్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. సో ఇలాంటి మంచి కార్ వీడియోస్ గురించి మా ఛానల్ మీరు లైక్ అండ్ ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్.